హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్. సో ఇది వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్, అంటే ఫుడ్, చర్చ్లోకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేసాము, ఎలా ప్రిపేర్ చేసాము, ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. సో ఐటమ్స్ వచ్చేసి చూడండి: సాంబార్, చికెన్, రైతా అంటే పెరుగు చట్నీ, పలావ్, వైట్ రైస్. ఇదిగోండి. ఫస్ట్ అయితే మొత్తం కటింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఆనియను, పుదీనా, కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి. సాంబార్కి వచ్చేసి ఇవి దోసకాయలు, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, మిక్స్డ్ వెజిటేబుల్స్ సాంబార్కి. సో ఇవన్నీ ఇక్కడ కటింగ్ సెక్షన్ అనమాట. ఇదిగోండి, ఆల్మోస్ట్ కొన్ని అయితే కట్ చేసి పెట్టేశారు. ఇదిగోండి. సో ఇక్కడైతే వంట వెజిల్స్ అనమాట, ఇవి వంట చేయడానికి. సో అవి వెజిల్స్ అంటే ఎక్కువ రైస్ ప్లస్ చికెన్ ఎక్కువ క్వాంటిటీ అనమాట, అబౌట్ 20. సో అందుకని చెప్పేసి వెజిల్స్ అనేవి పెద్ద వెజిల్సే తీసుకున్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి రైస్ వెజిల్, రైస్కి తాలింపు అనమాట. అది ఆనియను, స్పైసెస్, ఆయిల్. ఇవిగోండి, ఇవన్నీ గ్రాసరీస్ అండి, వంటకి కావాల్సిన గ్రాసరీస్ ఇవన్నీ. స్పైసెస్, మసాలాలు, వెజిటేబుల్స్, కటింగ్ వెజిటేబుల్స్ అన్నీ. స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇదిగోండి. సో పలావ్ రైస్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా, అది పోపులో వేస్తున్నారు. ఇవిగోండి, ఇవన్నీ గ్రాసరీసే మొత్తం, వంటకి కావాల్సిన గ్రాసరీస్, స్పైసెస్. ఇవి వచ్చేసి రైస్. అదిగోండి, దానిలోకి ఎసురు అనేది పోసేసారండి, వాటర్. మనకి ఎంత కావాలో అంటే మామూలుగా తక్కువ రైస్ అయితే మనం ఏదైనా చిన్న వెజిల్స్లో తీసుకుంటాము. కాకపోతే ఇప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి మామూలుగా పెద్ద వెజిల్స్ ఏమన్నా ఉంటే దాంతో కొలతేస్తారు వంట చేసేటప్పుడు, అంటే ఎక్కువ క్వాంటిటీ రైస్ కాబట్టి. ఎండింగ్లో మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఎండ్ వరకు వెయిట్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆ సీక్రెట్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇదిగోండి, గోంగూర చికెన్లోకి గోంగూర వలుస్తున్నారనమాట. ఇదిగోండి, ఫ్రెష్ గోంగూర అంతా. యాక్చువల్గా ఇవన్నీ భోజనాలు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు అని అంటే చర్చ్లోకి అనమాట. అంటే మన ఇష్టం, మనం ప్రిపేర్ చేయాలి, మనం భోజనం ఈ వీక్ లేదు ఈ మంత్ మనం భోజనం ప్రిపేర్ చేయాలి చర్చ్లో వాళ్ళకి అని అనుకుని ఎవరన్నా అనుకుంటే ఇలా ప్రిపేర్ చేస్తారు. సో దట్స్ ఇట్, అంతే. అండ్ ఇది వచ్చేసి చికెన్. అదిగోండి, చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇది 20 kgs చికెన్ వచ్చేసి. అదిగోండి, చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంది. అదిగోండి, యమ్మీ చికెన్ రెడీ అవుతుంది. అంతా ప్యారలల్గా మొత్తం కలుపుతూ ఉన్నారు. అదిగోండి, యాక్చువల్గా చికెన్లో అసలు వాటర్ ఏం యాడ్ చేయలేదు, కానీ మొత్తం వాటర్ మనం యాడ్ చేయకుండానే ఆ చికెన్లో నుంచి ఊరిన వాటరే అనమాట అదంతా. సో ఇక్కడ వచ్చేసి పలావ్ రైస్ కంప్లీట్ అయిపోయింది, ఇది పక్కన పెట్టుకున్నారు. అదిగోండి, ఆ పలావ్ రైస్ అనేది అట్లా స్ప్రెడ్ చేయాలి ఎప్పుడైనా, లేదంటే అడుగు వరకు మాడిపోతుంది. సో లోపల వేపర్ ఉంటుంది కదా, ఆవిరి ఉంటుంది కదా, అదంతా యూనిక్గా అంటే ప్యారలల్గా రావాలంటే అట్లా చేయాలంట. నాకు కూడా తెలియదు ఆ విషయం.
సో ఎట్ ద ఎండ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సీక్రెట్ చెప్తాను అన్నాను కదా, యాక్చువల్గా ఇదేమి వంట మాస్టర్లు అంటే మామూలుగా కుకింగ్ అంటే స్పెషల్గా కుకింగ్ వచ్చిన వాళ్ళే, వంట మాస్టర్లు వాళ్ళే చేస్తారు కదా, కానీ కాదు అండి. ఇది చేసింది ఇద్దరు హౌస్ వైఫ్లు అండి. చాలా బాగా కుక్ చేశారు. ఏదో ప్రొఫెషనల్ వంట వాళ్ళు చేసినట్టు చాలా బాగా చేశారు. అంతే. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.